గుడ్ మార్నింగ్, నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటూ అందులో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో మంచి ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు మోరల్ సపోర్ట్ ఇస్తుంది. సో వార్తకు ప్రధానం వెళ్ళే ముందు మనకు టుడే మీరు యూట్యూబ్లో మన చాయిస్ ఇండియా బ్రోకింగ్ వాళ్ళది డిమాట్ ఫ్రీ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారికి సుమిత్ బగాడియా బిజినెస్ ఎక్స్పర్ట్ ప్రతిరోజు టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అది గుర్తించండి. సో ఈరోజు మనం ప్రధాన వార్తకి వెళ్దాము. ఈరోజు 19th December 2023. సో మేము ప్రతిసారి చెప్తున్నా, ఫండమెంటల్ కంపెనీ మంచి కంపెనీ అనుకున్నప్పుడు అది తగ్గినా కానీ దాన్ని ఎటువంటి ఆలోచించకుండా 5 to 50% 20% తగ్గినా కానీ దాన్ని యావరేజ్ చేసుకొని మళ్ళీ 5 to 15% పెరిగినప్పుడు 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో అప్పుడప్పుడు 50% కానీ 20% కానీ ప్రాఫిట్ బుక్ చేసుకుపోవాలి. అప్పుడే స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. డిస్క్లైమర్: ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఒక రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, దాని మీద మరింత రీసెర్చ్ చేసుకొని మీ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోండి. సో బెస్ట్ క్వాలిటీస్ టు సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ టు ఎర్న్ మోర్ మనీ. నా అనుభవం ప్రకారం ఈ లక్షణాలు ఎవరికైతే 7 లక్షణాలు ఎవరుంటారో వారికి తప్పకుండా విజయం సాధిస్తుంది. కంపల్సరీ అలవాటు చేసుకోండి. ఫస్ట్ పేషెన్సీ. స్టాక్ మార్కెట్లో పేషెన్సీ అనేది చాలా ఉండాలి. ఒక్కోసారి మనకు కొన్న షేరు చాలా రోజులు పెరగదు కాబట్టి దానికి ఓపిక ఇవ్వాలి. బిలీవ్నెస్, నమ్మకం ఉండాలి. షేర్ మార్కెట్లో డబ్బులు వస్తే నమ్మకం ఫస్ట్ కుదరాలి. ఎందుకంటే ప్రపంచం అంతా నమ్ముతుంది. ప్రపంచంలో దేశాల నుంచి మన దేశాలు పెట్టుబడులు పెట్టి లాభం సంపాదించుకుపోతున్నాయి కాబట్టి మనం కూడా స్టాక్ మార్కెట్ని నమ్మాలి. అండ్ డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ. దేనికైనా క్రమశిక్షణ ఉన్నప్పుడే విజయం సాధించగలుగుతాము. క్రమశిక్షణతో పద్ధతి చేయాలి. నాలెడ్జ్ ఉండాలి. ఈ బిజినెస్కు కంపల్సరీ నాలెడ్జ్ ఉండాలి. ఏ షేర్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, నిపుణుల శాతం కానీ మనం రీసెర్చ్ చేసుకొని నాలెడ్జ్ని పెంచుకుంటూ పోవాలి. కరేజ్తో ముందు సాగాలి. ధైర్యంతో డబ్బు పెట్టాలి. అండ్ లాంగ్ రన్లో ఉండాలి. కనీసం ఒక షేర్ ఉన్న తర్వాత 3 months నుంచి 3 years ఉంటేనే కానీ మీకు షేర్ కదిలిక వస్తుంది. అండ్ షేర్ తరుగుతుంది కాబట్టి 50% కానీ 20% లాభం బుక్ చేసుకుంటూ మళ్ళీ తగ్గినప్పుడు దాన్ని కొంటూ పోవాలి. అండ్ సొంత మనీతోనే డబ్బు చేయాలి. అప్పు చేసి చేయకూడదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ప్రెజర్తో మనం తొందరగా షేర్లు అమ్ముకుంటాయి. సో సొంత మనీతో డబ్బు కొన్నప్పుడు షేర్ తగ్గినా కానీ దాన్ని అలానే పడేస్తే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ బిజినెస్ ఇండెక్స్ ఈరోజు బిజినెస్ మార్కెట్ పెరగడానికి బిజినెస్ ఇండెక్స్ దోహదపడుతుంది. గత రాత్రి యుఎస్ మార్కెట్లో ఏం జరిగింది, ఇండియన్ మార్కెట్స్ ఏం జరిగిందో చూస్తుంటే ఈరోజు ఏం జరుగుతుందని కూడా మనకు ఐడియా అనేది ఇస్తుంది. అది గుర్తించండి. ఇప్పుడు డౌ జోన్స్ నేను ఆల్మోస్ట్ మన యుఎస్ మార్కెట్ కొంత ఫ్లాట్గా ఎండ్ అయిందని చెప్పచ్చు. మొత్తం పాజిటివ్ ఎండ్ అయింది. డౌ జోన్స్ 0.86 పాయింట్ అప్ అయింది. నాస్డాక్ 91 points అప్ అయింది. S&P 500 కూడా 21 points అప్ అయింది. అండ్ సింగపూర్ నిఫ్టీ కూడా ఇప్పుడు ఫ్లాట్గా 1-2 పాయింట్లు తగ్గి నష్టాబాటు నడుస్తుంది. ఫారినర్స్ కూడా కొద్దిగా సుమారు 34 crores మాత్రమే అమ్మారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దానికి ధీటుగా 14 crores బై చేశారు. ఇండియా విక్స్ మీ ప్రతిసారి చెప్పిన ఇండియా విక్స్ పెరగకూడదు. ఇది టెక్నికల్గా ఇండియా విక్స్ 14-15 పెరిగితే కొద్ది ఇబ్బందికరంగా ఉండే మార్కెట్స్ ప్రస్తుతం కనిపిస్తాయి కాబట్టి మీ ఇండియా విక్స్ పెరుగుతుంది. అది గుర్తించండి. ఎందుకంటే మార్కెట్ టాప్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి మనం సిద్ధపడి మన పొజిషన్స్ను ఉంచుకోవాలి. అండ్ ఏ షేర్ అయితే ఎక్కువగా పెరిగిందో దానిలో కొద్దిగానే పెట్టుబడి పెట్టాలి. సో ఇండియా విక్స్ 0.77 పెరిగి 13.9 దగ్గర ఉంది. అట్లనే పీసీఆర్ నిఫ్టీ కూడా ఇది పుట్కార్ రేసు చెప్తుంది. ఇది పుట్కార్ రేసు అంటే పుట్టు ఎక్కువ తీసుకుంటే రేసు 1 కన్నా ఎక్కువ ఉంటే పుట్టు ఎక్కువ తీసుకుంటే మార్కెట్ పడే అవకాశం ఉంటుందని ఒక వర్గం వారు భావిస్తారు. సో నేను 1.47 నుంచి 1.2 తగ్గింది. పెరిగి మళ్ళీ 1 ఎబో ఉంది. ఇక్కడ ఎబో 1 పీసీఆర్ ఇండికేట్స్ ట్రేడర్స్ ఆర్ బయింగ్ మోర్ పుట్స్ దాన్ కాల్స్, ఇండికేట్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ బేరిష్ సెంటిమెంట్. సో పుట్టు రేసు 1 కన్నా ఎక్కువ ఉంటే మార్కెట్ పడుతుందని చాలామంది పుట్స్ కొంటున్నట్టు ఇది ఒక ఇండికేషన్. గుర్తించండి. సోర్స్ ఆఫ్ డాటా ఇక్కడ స్క్రీన్ వెబ్సైట్ చూస్తే గుర్తించండి. ఇక్కడ ప్రతి షేర్కి సంబంధించింది ఒక కరెంట్ మార్కెట్ రేటు, దాని హైయెస్ట్ ఇయర్ హైయెస్ట్ రేటు అండ్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ అండ్ క్యాపిటల్. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఒక కంపెనీ యొక్క స్థితిగతులను తెలుసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ ఎంత ఉంది, హైయెస్ట్ ఎంత ఉంది, దాని యొక్క ప్రాఫిట్ ఎంత, క్యాపిటల్ ఎంత. క్యాపిటల్ మీద ప్రాఫిట్ ఎంత సంపాదించడానికి మనం ఒక అంచనా వేసుకోవచ్చు కంపెనీ మంచిదా ఎలాంటిదని. అది గుర్తించండి. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఎటువంటి చెప్పుకోదగ్గ వార్తలు గమనించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్లో అంబుజా సిమెంట్ టు సెటప్ రిన్యూవబుల్ ఎనర్జీ
6,000 crores. ఇది జస్ట్ అదాని గ్రూప్ ఆఫ్ ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ను కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేరు ఇప్పుడు ఎనర్జీలో పోతుంది కాబట్టి ఇంకా ఫ్యూచర్లో రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. 526 దీని కరెంట్ మార్కెట్, 565 హైయెస్ట్, 2,969 crores లాస్ట్ ప్రైవేటు, 397 crores క్యాపిటల్ మీద ఎన్నో రేట్లు సంపాదించింది కాబట్టి ముందు ఇంకా ఎక్కువ లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ షుగర్ ప్రొడక్షన్ కంటిన్యూస్ టు ఫాల్ అండ్ డిప్స్ 10% షుగర్ ప్రొడక్షన్ తగ్గుతుంది. మరి దాని జ్యూస్ ద్వారా కూడా అండ్ ఎథనాల్ చేయొచ్చు అంటుంది కాబట్టి షుగర్కు డిమాండ్ షుగర్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రేట్ పెరిగి ఉంటుంది. నేను మీకు వీడియో కూడా పెట్టాము. ఆంధ్ర షుగర్ నేను కొద్దిగా పెరిగి మరి కొద్దిగా తగ్గింది, తక్కువ రేట్లు ఉంది. 110 కరెంట్ మార్కెట్, 140 హైయెస్ట్, 115 crores దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 27 crores దీని యొక్క క్యాపిటల్. చిన్న క్యాపిటల్తోనే మంచి లాభాలు సంపాదిస్తుంది. ఫ్యూచర్లో 125 తొందరగా అయ్యే అవకాశం ఉంది. లెవెన్మెంట్ ప్రకారం టెండింగ్ షేర్ కింద ఇండాల్కు ఇచ్చారు. నేను మెటల్ షేర్స్ కూడా పెరిగాయి, ఈ రోజులో పెరిగే అవకాశం ఉంది. అండ్ 566 దీని యొక్క కరెంట్ మార్కెట్, 567 హైయెస్ట్కు దగ్గర ఉంది కాబట్టి ఇలాంటి షేర్ను కొద్దిగా తీసుకోవాలి. అంటే 100 షేర్లు కొనే బదులు 25 చొప్పున అట్లా తగ్గినప్పుడు కొంటుకోవాలి. దీని యొక్క ప్రాఫిట్ 8,409 అండ్ క్యాపిటల్ 222. తక్కువ క్యాపిటల్తో ఎక్కువ లాభం సంపాదించింది ఫండమెంటల్ కంపెనీగా. అందుకే దీన్ని ఫండమెంటల్ కంపెనీగా మనం గుర్తిస్తున్నాం. అండ్ బిజినెస్ లైన్ ప్రకారం ఐనాక్స్ విండ్ హైయెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ఓఎం సెగ్మెంట్ అని ఒక వార్త వచ్చింది. అండ్ గవర్నమెంట్ ఎయిమ్స్ టు హ్యాడ్ 50 GW కెపాసిటీ అని చెప్తుంది. అండ్ ఇంకోటి దీనికి సంబంధించిన ఇండియా ఐనాక్స్ ఇష్యూ కూడా సబ్స్క్రిప్షన్ చాలా భారీ మొత్తంలో ఎక్కువైంది, 61 points అబోవ్. సో ఈ షేరు ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. 404 దీని యొక్క కరెంట్ మార్కెట్, 420 హైయెస్ట్. బట్ ఇది కొద్దిగా లాస్ మేకింగ్లో ఉంది, అది గుర్తించండి. బట్ టెక్నికల్గా బాగుంది. 493 లాసెస్ అండ్ క్యాపిటల్ 316 crores. అండ్ బ్రోకర్ కాల్ కింద స్టార్ సిమెంట్ ఇచ్చారు. స్టార్ సిమెంట్ చాలా నుంచి రికమెండేషన్ ఉంది. ఇది ఆల్మోస్ట్ వస్తుంది. ఈ షేరు తగ్గినప్పుడు తీసుకున్న షేరు అది మన రాడార్లో ఉంచుకుంటే బెటరు. 180 కరెంట్ మార్కెట్, 180 హైయెస్ట్, 283 crores లాస్ట్ ప్రైవేట్, 40 crores దీని యొక్క క్యాపిటల్. తక్కువ క్యాపిటల్ ఎక్కువ లాభాన్ని సంపాదించింది కాబట్టి భవిష్యత్తులో ఈ కంపెనీ ఇంకా పుంజుకునే అవకాశం ఉంటుంది. ద హిందూ ప్రకారం గవర్నమెంట్ లాంచ్ చేసిన 9th round ఆఫ్ కమర్షియల్ కోల్ మైన్ యాక్షన్ December 20. రేపే కోల్ మైన్స్ 26 మైన్స్ బ్లాక్ ఇవి చేయబోతుంది కాబట్టి దీని మూలంగా ఇండాల్కో, ఎన్ఎంసీకి మిడకు సంబంధించిన షేర్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళకి బిడ్డింగ్ వస్తే ఆ షేర్లను రావచ్చు. అందుకో ఇక్కడ ఎన్ఎంసీకి ఇచ్చాను, ఇది ఇంతకుముందు ఇచ్చాను. ఇది 60 rupeesకి పోయడానికి ఉంది. ఇది ఈ మధ్యనే ఎన్ఎంసీ నుంచి డీమెర్జ్ అయ్యి బయటకు వచ్చింది. 52 కరెంట్ మార్కెట్, హైయెస్ట్ 60 దాటడానికి ఉంది. మీ 40 rupeesను కూడా రికమెండ్ చేశాను, మీరు గుర్తుంచుంటారు. ఇది దీని యొక్క ప్రాఫిట్, ఎందుకంటే ఇదే సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి ప్రాఫిట్ ఏం లేదు. దీని యొక్క క్యాపిటల్ 2,930 crores. ఇది నెక్స్ట్ ఇయర్ కూడా దీన్ని ప్రైవేటైజ్ చేయబోతున్నారు కాబట్టి ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. 100 రూపాయలు రావడానికి అవకాశం ఉంది ఆఫ్టర్ బడ్జెట్ మన ఎలక్షన్ తర్వాత. సో ఫండమెంటల్ కంపెనీ కాబట్టి దీన్ని కూడా తగ్గినప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. ఎకానమిస్ట్ అభిప్రాయంలో బైకాన్ ఒక దాని యొక్క మన ఇంటిగ్రేషన్ పెంచినట్టు 120 countries ఒక వార్త వచ్చింది. ఈ స్లో మూవింగ్ కంపెనీ ఫండమెంటల్ కంపెనీ కానీ తక్కువగా స్లో మూవ్ అవుతుంది. 254 కరెంట్ మార్కెట్, 28 హైయెస్ట్, 896 crores లాస్ట్ ప్రాఫిట్, 600 crores. ఇది చాలా నెమ్మదిగా ఈ షేర్ పెరుగుతుంది, దాన్ని గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం మళ్ళీ ఎన్బీసీకి ఒక వార్త వస్తుంది. ఎన్బీసీకి మొన్న కూడా చెప్పాము, దీని కూడా ప్రతిసారి వార్త వస్తుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేర్ గవర్నమెంట్ షేర్ తక్కువ రేట్లో ఉంది, బిలో 100 ఉంది కాబట్టి 83 కరెంట్ మార్కెట్, 86 హైయెస్ట్ దగ్గర ఉంది. ఇంకా 100కు రీచ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 376 అండ్ క్యాపిటల్ 180, అది గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం సన్ఫార్మా కూడా ఒక కంపెనీ $30 million పెట్టి తీసుకుంటే వార్త వచ్చింది. ఇది ఫండమెంటల్ కంపెనీ. సో ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. 1,250 కరెంట్ మార్కెట్, 1,268, 8,946 crores లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 240 crores క్యాపిటల్. తక్కువ క్యాపిటల్ ఎక్కువ లాభం ఈ ఫండమెంటల్ కంపెనీ. సో ఫండమెంటల్ కంపెనీ కూడా పెరుగుతాయి కాబట్టి తగ్గినప్పుడు అప్లై చేసుకోవడం, పెరిగినప్పుడు 50% ప్రాఫిట్ చేసుకోవడం, మళ్ళీ తగ్గినప్పుడు కొనడం, ఇలా చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న కంపెనీ బదులు ఫండమెంటల్ కంపెనీ పెద్ద కంపెనీ అయినా తక్కువ షేర్ ఉన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గ్రహించండి. ఆ స్టాక్ ఉందా క్యాస్ట్రాల్ ఇండియా కూడా ఈ మధ్య చాలా పెరుగుతుంది, చాలా ఏళ్ళ నుంచి పెరగడం. ఫండమెంటల్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ అన్నీ ఉన్నా కానీ ఇది పెరుగుతలేదు. గత 1-2 months నుంచి ఈ షేరు 100 దాటి స్థిరంగా నిలబడుతుంది. ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది, గుర్తించండి.
146 కరెంట్ మార్కెట్, 160 హైయెస్ట్, 816 crores లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 495 crores దీని యొక్క ప్రాఫిట్. వేదాంత కూడా దాని ఒక డివిడెండ్ ప్రకటించింది, 11 rupees, రికార్డ్ రేటు 27 ఉన్నాడు. సో ఎవరైతే 27 అంటే 26 లోపల షేర్ కొంటారో వాళ్ళకు ప్రతి షేర్కు 11 rupees వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఈరోజు కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. 261 దీని యొక్క కరెంట్ మార్కెట్, 341 హైయెస్ట్, 4,961 crores లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 372 crores దీని యొక్క క్యాపిటల్. అట్లా దివ్యాన్ ఇంటర్నేషనల్ కూడా థాయిలాండ్ కంపెనీతో కేపీస్తోని ఎంఓ పెట్టుకుంది. ఈ షేర్ కూడా మంచి డిమాండ్ ఉన్న షేరు, పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 180 కరెంట్ మార్కెట్, 228 హైయెస్ట్, 212 crores లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 121 crores లాస్ట్ దీని యొక్క క్యాపిటల్. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ పక్కన ట్రెండింగ్ షేర్ కింద ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఇచ్చాము. సో రైల్వే స్టేషన్ పెడతాను నేను సారీ ట్రెండింగ్ షేర్కి ఇర్కాన్ ఉంది. నేను ఐఆర్సిటీసీ కూడా 100 రూపాయలు పెరిగింది. రైల్వే షేర్లన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఇర్కాన్ ఇంటర్నేషనల్, ఆర్వీఎన్ఎల్, ఐఆర్సిటీస్, ఐఆర్సి షేర్లన్నీ మనము తగ్గినప్పుడు కొంటూ పోతుంటే ఫ్యూచర్లో వచ్చే ఉంది. సో 1-2 years ఇవి చాలా పెరగడానికి అవకాశం ఉంది. అట్లనే నెక్స్ట్ వార్త విజయ డయాగ్నోస్ బిజినెస్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ కరోనా పెరుగుతుందని చెప్తే మళ్ళీ టెస్టింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డయాగ్నోస్ సంబంధించిన అన్ని షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ 615 కరెంట్ మార్కెట్, 686 దీని యొక్క హైయెస్ట్, 103 crores దీని యొక్క క్యాపిటల్, 10 crores దీని యొక్క ఇది మన ప్రాఫిట్ క్యాపిటల్, అది గుర్తించండి. సో ఈరోజు బ్యాన్లో డెల్టా కార్పొరేషన్, ఐబుల్, ఇంకొక ఇండియా సిమెంట్, బలం, చీను, హిందుస్థాన్ కాపరు అండ్ మన్నపురం ఫైనాన్స్ ఇవన్నీ గమనించండి. అండ్ నిన్న మనం ఒక లిస్ట్ ఇచ్చాము, మనం షేర్ పెడతాయని, వాటి యొక్క వివరాలు ఉన్నది. వీటిని చూడండి. ఆంధ్ర షుగర్, లెమన్ ట్రీ, టాటా పవర్, పిఎన్బి, సిఎస్సి, బెల్లు, సిప్లా, సంవర్ధను, ఇమామి, ఐసిఫ్రూలైఫ్, సిఎన్టీఎం, ఎయిర్టెల్ ఫుడ్, ఇవి ఆల్మోస్ట్ అన్ని షేర్ పెరిగాయి. ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇవి తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు, వాటిని గుర్తించండి. సో వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.